హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? పెసరపప్పు అండి, పొట్టు పెసరపప్పు అనమాట. దీంతో బూరెలు చేసి దుర్గమ్మ తల్లికి నైవేద్యం పెట్టాలని చెప్పేసి ముందు రోజు ఏమన్నా రాళ్ళు ఏమన్నా ఉన్నాయేమో అని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే రాళ్ళు ఉండిపోతే ఇసుకలాగా గసగసలాడుతుంది కదండి, అందుకని చెప్పేసి. పెసరపప్పుతో బూరెలు ఎలాగా అనుకుంటున్నారా? తెలిసిన వాళ్ళకైతే తెలుసు, తెలియని వాళ్ళకైతే ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అన్ని వివరంగా చెప్తాను. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మరి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, లేవంగానే మా సార్కి అయితే టీ ఇచ్చేయాలన్నమాట. ఆయన కోసం టీ పెట్టేస్తున్నాను. టీ ఇచ్చేస్తే మన పనులు మనం చేసుకోవచ్చు అనమాట. ముందు రోజు ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇంతకీ ఏంటి దుర్గమ్మ తల్లికి బూరెలు అంటున్నారు ఏంటంటున్నారు? మొన్న శ్రీశైలం వెళ్ళి వచ్చినప్పుడు విజయవాడ కూడా వెళ్ళాం కదండి. విజయవాడ వెళ్ళి వచ్చామంటే అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటాం అనమాట మేము. మాకు ఇక్కడ నైవేద్యం అంటారు. తెలంగాణ సైడ్ అయితే ఏమంటారు, బోనాలు అవి ఏవో అంటుంటారు కదండి. నైవేద్యం అంటాం అనమాట మేము. నైవేద్యం పెట్టడానికి ఇదిగోండి పెసరపప్పునైతే అయితే రాత్రే నానపెట్టేసుకున్నాను. మార్నింగే కడిగేసి, అదే ఆయనకి టీ ఇచ్చేసిన తర్వాత నా పనులు నేను చూసుకుంటానని చెప్పాను కదా. చక్కగా తలస్నానం చేసేసి ముందు పప్పునైతే గ్రైండర్లో వేసేసుకున్నాను అనమాట. ఇది రుబ్బేసుకున్న తర్వాత ఈ పప్పుని, అదే ఈ పిండిని ఇడ్లీలాగా ఆవిరి మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికించుకుంటే తర్వాత మనం బెల్లం పాకం వేసుకుని పూర్ణం తయారు చేసుకోవడానికి వీలవుతుంది. ఇదన్నమాట. అదే శనగపప్పు అనుకోండి, పప్పును కూడా ఇలాగ నానబెట్టుకుని రుబ్బుకొని ఇలాగా చేసుకోవచ్చు. లేదంటే పప్పు కుక్కర్లో ఉడికించేసుకొని మిక్సీ పట్టుకొని బెల్లం పాకం కానీ పంచదార కానీ కలుపుకొని అలాగా చేసుకోవచ్చు. కానీ అమ్మవారికి పెసరపప్పు బూరెలు అంటే ఇష్టం అని చెప్పేసి నేనైతే ఇలాగా పెసరపప్పు బూరెలు రెడీ చేస్తున్నాను అనమాట. అదిగోండి ముందు ఇడ్లీలాగా వేసేసుకుంటున్నాను. వీటిని మన ఇడ్లీ ఎలా ఉడికించుకుంటామో అలాగే సేమ్ టు సేమ్ ఆవిరి మీద ఉడికించాలన్నమాట. 10 నిమిషాలకు ఉడికిపోతాయిలేండి. ఉడికిపోతే అప్పుడు మళ్ళీ వీటిని మనం మెదిపేసుకుని, చల్లారిపోతే బాగా మెదిగిపోతాయి. కొంచెం వేడిగా ఉంటే ముద్దగా అనిపిస్తుంది, కానీ ఏదైనా పాకం వేసిన తర్వాత కలిసిపోద్దులేండి. ఈలోపు బియ్యాన్ని కూడా నానబెట్టుకున్నాను రాత్రే. ఆ బియ్యాన్ని కూడా ఇలాగా పిండిగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. బూరెలకి ఎప్పుడూ మొరుముగా ఉండాలండి బియ్యం పిండి, మెత్తగా ఉండకూడదు. అలాగే ఆ రెండు రెడీ అయినాయి కదా. మినప్పిండి కూడా రెడీ చేసేస్తున్నాను తోపు కోసం. అది ముందు చేసింది పూర్ణానికి పెసరపిండి, మినప్పిండి తోపు. ఆ మినప్పిండిలో ఈ వరిపిండి కలిపి తోపు రెడీ చేసుకోవాలన్నమాట. అదిగోండి ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఈ ఇడ్లీని బాగా మెదిపేసుకుని ఉంచుకోవాలి. కొంచెం వేడిగా ఉంది కదండి, అందుకే ముద్దగా అనిపిస్తుంది. చల్లారిపోతే మాత్రం మీకు పొడిగా వచ్చేస్తుంది. ఏదేమైనా ఇలాంటి పనులు చేసేటప్పుడు హెల్పింగ్ హ్యాండ్ ఉండాలండి. ఒక్కళ్ళకి అయ్యే పనులు కాదు, కానీ నేను ఒక్కదాన్ని చేసుకున్నాను. బెల్లం పాకం పడుతున్నాను అనమాట అండి. ఆ పెసరపప్పు ఇడ్లీలు ఉన్నాయి కదా, అది మెదిపేసి బెల్లం పాకం దాంట్లో కలపాలన్నమాట. మనకి 1 కేజీ పప్పు అయితే 1 కేజీ బెల్లం పాకం సరిపోతుంది. నేను జంపగేసేస్తానులేండి, నాకు ఒక ఐడియా ఉంటుంది. ఈలోపు ఇదిగోండి తోపు రెడీ చేస్తున్నాను. తోపులో కూడా కొంచెం బెల్లం వేస్తాను అనమాట. మరి చప్పగా ఉంటుంది కదండి, కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం బెల్లం, కొద్దిగా సాల్టు, వరిపిండి వేసి మనం ఈ పిండి కలిపేసి పెట్టేసుకోవాలి. రుబ్బేసి అట్టే పెట్టకూడదండి, అలా అట్టే పెడితే పులిసిపోద్ది. అదే వరిపిండి కలిపేసి అట్టే పెడితే ఒక గంట అయినా పర్వాలేదు. అందుకనే పిండి రుబ్బగానే ఇలా వరిపిండి బెల్లం అయితే కలిపేసి పక్కన పెట్టుకుంటాం. ఈలోపు పిండి కూడా నాని బూరెలు బాగా వస్తాయన్నమాట అండి. ఒక అరగంట పక్కన ఉంచితేనే బెస్ట్. అయితే పిండి కలిపేసి ఉంచాలి వరిపిండి. మామూలుగా రుబ్బిన పిండిని ఉంచితే మాత్రం పులిసిపోతుంది అనమాట. అంటే ఏం లేదండి, పులిసిపోవడం అంటే ఏం పాడైపోదు, కానీ నూనె ఎక్కువ పీల్చేస్తాయి బూరెలు. ఇప్పుడు ఆయిల్ ఉంటే ఎవరు తింటున్నారండి? ఆయిల్ చేతికి అంటుకుందంటే ఆయిల్ ఉంది దీంట్లో వద్దనేసి మా పిల్లలే పక్కన పెట్టేస్తారు. అదిగోండి బెల్లం ముక్కలు ఏమన్నా ఉన్నాయేమో అనేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట. తక్కువ వేస్తానండి నేను వరిపిండి. గట్టిగా ఉంటే అస్సలు తినరు మా ఇంట్లో, మెత్తగా ఉంటేనే తింటారు బూరెలు. ఎందుకంటే వాళ్ళు తినేదే 1-2. ఇప్పుడు బూరెలు సరిగ్గా తింటున్నారు ఏంటండి పిల్లలు. ఇదిగోండి ఇలా మెదిపేసి ఉంచుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం పాకం వేసేసుకుందాం. పాకం రెడీ అయిపోయింది. అలా హోల్స్ పడితే మనకి పాకం ముదురు పాకం వచ్చినట్టు అనమాట. పొంగినంతసేపు పొంగి మరిగిన తర్వాత ఇలాగ హోల్స్ పడిపోతూ ఉంటాయండి. అలా హోల్స్ పడితే మనకి పాకం ముదురు పాకం వచ్చేసినట్టు అనమాట. ఇప్పుడు ఈ పాకాన్ని ఈ పెసరపప్పు పూర్ణంలో వేసి
కలిపేసుకుని మనం ఉండలు చుట్టేసుకోవడమే. ఇది మనం కొన్ని పండగలకైతే ముందు రోజు కూడా రెడీ చేసుకుని పెట్టేసుకోవచ్చండి. కానీ దుర్గమ్మ వారికి చేసేటప్పుడు మాత్రం ప్రతీది కూడా చాలా నిష్టగా చేయాలి అనేసి అంటారు. మరి మా పల్లెటూళ్ళలో అమ్మవారికి ఆగ్రహం ఎక్కువ, ఆవిడకి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి అని అంటారనమాట. అదే ఇప్పుడు కొత్త అమావాస్య వస్తుంది కదండి, మాకు ఇక్కడ నూకాలమ్మకి నైవేద్యాలు పెట్టుకుంటాం కొత్త అమావాస్య రోజు. అదే నూకాలమ్మకైతే అంటే ఏ దేవుడికి నైవేద్యం చేసినా నిష్టగానే చేయాలి. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అది కావాలి పెట్టమని ఏడుస్తారు కదండి, అలాంటి వాళ్ళకైతే పెట్టేసేయచ్చు అంటారు నూకాలమ్మకి. పెట్టకపోతేనే ఆవిడ అనుమానిస్తుందంట, నేను ఎర్రి నూకాలమ్మని నోరు లేని దాన్ని, అందుకని చెప్పేసి నాకేదో మందు పెట్టేస్తున్నారు, వాళ్ళ పిల్లలు అడిగినా పెట్టకుండా ముందు నాకే పెడుతున్నారు అనేసి ఆవిడ అనుమానిస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇలాగా మాకైతే. అందుకని అంటే చిన్నప్పుడు మా పిల్లలు ఏడ్చేటప్పుడు మా అమ్మగారు కొత్త మాస్క్ చేసేటప్పుడు పెట్టేసేవారనమాట. అయితే మా అమ్మగారు ప్రతిదీ కూడా పిల్లల కోసం సెపరేట్గా చేసేవాళ్ళండి. పిల్లల్ని ఏడిపించడం అంటే ఆవిడకి ఇష్టం ఉండేది కాదు. అయితే నూకాలమ్మకి వండేటప్పుడే పిల్లలు తిన్నా తినకపోయినా పిల్లలు ఏడుస్తారు కదా, అది కావాలని ఇచ్చేసేవారనమాట. ఏంటమ్మా దేవుడికి పెట్టేకి ఇవ్వచ్చు కదా అంటే, అలా కాదు నూకాలమ్మ తల్లికి ముందు పెట్టేయకపోతేనే ఆవిడ అనుమానిస్తుందంట, వాళ్ళ పిల్లలకు పెట్టకుండా నాకు పెడుతున్నారని చెప్పేసి అని మా అమ్మగారు చెప్పారండి. అదే విషయం ఇప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట. పూర్ణం అయితే ఉండలు కట్టేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి పెసరపప్పు బూరెలు. ఒక వెరైటీ ఆఫ్ టేస్ట్ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు శనగపప్పు బూరెలు తింటూ ఉంటాం కదా, ఈ పెసరపప్పు బూరెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈలోపు అమ్మవారి కోసం బూరెలు చేస్తుంటే ఇంకా మా వారు ఉన్నారు కదండి, పతియే ప్రత్యక్ష దైవం అంటారు కదా, ఆయనకి టిఫిన్ టైం అయిపోయింది. ఈలోపు టిఫిన్ పెట్టేసి ఆయన పంపిస్తే బయటికి వెళ్ళి ఆయన కోడిని అది తేవాలన్నమాట. కోడిని కొద్దాం అనుకుంటున్నాను దుర్గమ్మ తల్లికి, అందుకని చెప్పేసి ఆయనకి టిఫిన్ రెడీ చేస్తున్నాను. పెసరట్లు వేస్తున్నాను. ఇలాగూ పెసరపిండి రెడీ చేశాను కదా, అదే కొంచెం పప్పు విడిగా రుబ్బుకొని ఇలాగ పెసరట్లు అయితే వేస్తున్నాను అనమాట ఆయన కోసం. ఈలోపు అమ్మవారికి నైవేద్యం కోసం పులగం పెట్టేసుకున్నాను. అత్తెసరు అంటారండి మాకు ఇక్కడ, కొన్ని చోట్ల పులగం అంటారంటే ఏం లేదండి, పప్పు బియ్యం అండ్ కొంచెం సాల్ట్ కలిపి పెడతాం అనమాట అమ్మవారికి నైవేద్యం. అది ఉడుకుతుంది. పక్కన బూరెలు వేయడం కోసం కూడా ఆయిల్ పెట్టేసుకున్నాను, అది కాగుతుంది. ఇక మనం అదిగోండి చట్నీ కోసం పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను. వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఇవన్నీ ఒంటి చేత్తోనే చేసుకుంటున్నాను, చూస్తారు కదా. ఏం లేదండి, కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అన్నీ అయిపోతాయి. కానీ బూరెల విషయంలో అయితే మాత్రం ఖచ్చితంగా హెల్పింగ్ హ్యాండ్ ఉండాలి, లేదంటే కొంచెం టైం పట్టేస్తుంది. కానీ ఏం చేస్తాం, నాకా ఆడపిల్ల లేదు, మగపిల్లలు అంటే ఇది వరకు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తాం చెప్పండి, హెల్పింగ్ హ్యాండ్ కావాలంటే ఇప్పుడు ఎలా వస్తుంది, ఇప్పటికిప్పుడు రాదు కదా. అయితే అత్తయ్య గారిని పిలిస్తే వస్తారులేండి, కానీ నాకు పెద్దవాళ్ళకి పని చెప్పడం అంటే చాలా బ్రహ్మాండం అండి. ఏంటో అర్థం కాదు, అస్సలు చెప్పలేనమాట. పిలిస్తే ఆవిడ ఖచ్చితంగా వచ్చి ఉండేవాళ్ళు, కానీ నేనే పిలవలేదు. చెప్పాను కదా, ఒకరికి పని చెప్పడం అంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. త్వరగా చెప్పలేను. వాళ్ళుగా వచ్చి జాయిన్ అయితే ఏమో, కానీ నేనైతే మాత్రం పని చెప్పడం అంటే నాకు కొంచెం ఇబ్బంది. ఇవ్వండి, ఇదిగో మాట్లాడుతూనే పెసరట్లు అయితే రెడీ అయిపోయినాయి. చూసారు కదా, చక్కగా దోరగా వేగింది పెసరట్టు. మంచి స్మెల్ కూడా వస్తుందండి. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్స్ వేసాను కదా, చాలా టేస్టీగా చాలా బాగున్నాయి పెసరట్లు. ఇక ఆయనకి టిఫిన్ ఇచ్చేస్తే నా బూరెల సంగతి నేను చూసుకుంటాను. నేను బూరెలు వేసుకునే లోపల ఆయన బయటకు వెళ్ళి కోడిని నైవేద్యం పెట్టడానికి ఒక అరిటాకు ఒకటి తీసుకురమ్మన్నాను. అలాగే పసుపు కుంకుమ తెమ్మన్నాను అమ్మవారి కోసం. ఏవో ఉంటాయి కదండి ఇంట్లోనే, అవన్నీ తేవడానికి అయితే ఆయన బయటకు వెళ్తారనమాట. ఆయన టిఫిన్ పెట్టి పంపించేస్తే మనకు పని అయిపోద్ది అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే బూరెలకి తోపు కలిపి ముందే పెట్టేశాను కదా, మళ్ళీ ఇంకొకసారి కలపాలండి, లేదంటే కొంచెం లోపల గుల్లగుల్లగా వచ్చేస్తుంది అనమాట పులిసినట్టు. దాన్ని మళ్ళీ ఇలా కలిపేసుకుంటే మనకి క్లియర్ అయిపోద్ది అనమాట. వరిపిండి మొరుంగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. ఇది టిప్ అనమాట బూరెలకి. అలా ఉన్నప్పుడు బూరెలు మనం చెప్పినట్టుగా అందంగా వస్తాయి, అలాగే గలగల్లాడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ముందే పూర్ణమండలు చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మనం బూరెలు అయితే వేసేద్దాం. నేను ఎలా వేస్తున్నాను అన్నది చూడండి, మరి మీరు ఎలా వేస్తారన్నది. కొంతమంది పప్పు బియ్యం కలిపి కూడా ఆడుకుంటారులేండి, అలా కూడా ఆడుకోవచ్చు. అవి ఎందుకో నాకు కొంచెం గట్టి మోపు వచ్చినట్టు అనిపిస్తాయి బూరెలు, అందుకే నేను ఇలాగే చేస్తాను. అదే నూనె కాగిందా లేదా అని చెక్ చేయడానికి కొంచెం వేసాను అనమాట. ఇంకొంచెం కాగాలి. అదే నూనె బాగా కాగుంటే వెంటనే ఆ బూరె చుట్టూ అలా వచ్చేసి పైకి లేస్తుంది అనమాట. కొంచెం నూనె తక్కువే కాగింది.
సర్లే ఫస్ట్ వాయి ఎలాగన్నా అలాగే ఉంటుందిలేండి. తర్వాత నూనె కాగిపోద్ది, పిండి నానిపోద్ది, ఫాస్ట్గానే అయిపోతాయి. ముందుగా అమ్మవారి కోసం ఒక 11 బూరెలను అయితే వేసుకుంటున్నానన్నమాట. అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుంటే ఈలోపు ఏముందంటే ఆయన టిఫిన్ చేస్తారు కదండి. సరే నువ్వు కూడా టిఫిన్ చేసేయి, నువ్వు కూడా షుగర్ ట్యాబ్లెట్ వేసుకో, నీకు నీరసం వచ్చేద్ది. ఇదే అన్నమాట అండి మా ఇంట్లో గోల. ఆయన నేను తినేసాను కదా అని ఎప్పుడు అనుకోరు. నేను కూడా తినేంత వరకు ఆయనకి అది ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట. ఏముందండి, తినకపోతే టైంకి తినకపోతే ఆయన గుంట్లో నీరసంగా అవుతుంది, నాకు కూడా అలాగే అవుతుందని ఆయన భయం అనమాట. నువ్వు తినేసే అంటూనే ఉంటారు. అయితే ఈరోజు మాత్రం తినలేదులేండి, ఎందుకంటే దుర్గమ్మ తల్లి నైవేద్యం కదండి. ఈరోజు తిన్నాను, చేస్తాను, నాకేం పర్వాలేదు, నేను బాగానే ఉన్నానని చెప్పి బూరెలు అయితే వేసేస్తున్నాను. చూసారు కదా ఎలా వేసాను బూరెలు. మీరు కూడా ఇలాగ వేస్తారా? ఏమో మరి నేనైతే ఇలాగే వేస్తానండి. నాకు స్టార్టింగ్లో అయితే కొన్ని మైసూర్ పాకం అని, గోరుమిటీలని, ఎన్నప్పాలని ఇలాంటి వంటలు వచ్చేవి, కానీ బూరెలు అయితే తొందరగా రాలేదండి నాకు. ఎలాగన్నా చీదేసేది. చీదడం అంటే ఏంటంటే లోపల పెట్టిన పూర్ణం బయటకు వచ్చేసి ఆయిల్ అంతా గసైపోయేది అనమాట. కొద్ది రోజులు అమ్మ నాకు అన్నీ వస్తున్నాయి కానీ బూరెలు రావట్లేదమ్మా అని చెప్తే అప్పుడు మా అమ్మగారు చెప్పారు, ప్రసాదం బూరెలతో నేర్చుకోమ్మా అని. ప్రసాదం అంటే మనం రవ్వ, అదే మన కరాచీని ఒకటి ఉంటుంది కదండి, ఉప్మా రవ్వతో ప్రసాదం, అది పంచదార కలిపి చేసి దాంతో చేయి, ఎందుకంటే అదైతే చేదదో. ఇది పూర్ణం అయితే శనగపప్పు పూర్ణం అనే పెసరపప్పు పూర్ణం అయితే చీదేస్తుంది కదా నీకు, వాటిలతో నేర్చుకో అని చెప్పారు మా అమ్మగారు. ప్రతి విషయంలోని అమ్మ గుర్తొస్తుంది కదండి నాకు. వాటితో నేర్చుకున్న తర్వాత బూరెలు వేయడం వచ్చిందనమాట. ఇది వచ్చి పాలకాయ, అప్పం పాలకాయ అంటారండి. నైవేద్యం పెట్టేటప్పుడు ఖచ్చితంగా అప్పం పాలకాయ వేస్తాం అనమాట. అయితే దుర్గమ్మ తల్లికి నైవేద్యం పెట్టేటప్పుడు సింగిల్గానే ఆవిడకి మాత్రమే పెడతాం. అదే నూకాలమ్మకి పెట్టేటప్పుడు అయితే 4-5 ఉపారాలు కలిపి పెట్టేస్తూ ఉంటాం అనమాట. అప్పుడు అప్పాలు పాలకాయలు ప్రతి ఉపారానికి చేస్తాం. ఇది సింగిల్ ఉపారం కాబట్టి ఉపారం అంటారు, నైవేద్యం అంటారు. మాకు ఉపారం పెట్టుకున్నావా అని అంటారు, లేదంటే నైవేద్యం పెట్టేవా అంటారనమాట. ఇక్కడ మా వాడుక భాషలో అలాగే అంటారు. మరి దానికోసం అప్పం పాలకాయ కూడా చేశాను. అవి అయితే వేగడానికి టైం పడుతుందండి, అడుగుకి వెళ్ళిపోయినాయి కదా. అబ్బా బూరెలు చూసారా, బాగున్నాయి కదా, మంచి గోల్డ్ కలర్ వచ్చి, అంటే ఫస్ట్ వాయి గురించి, లేదంటే ఇంకా ఎర్రగా వేగుతాయిలేండి. అప్పం పాలకాయ కూడా వేగిపోయినాయి, తీసేసుకుంటున్నాను. ఇంకొక వాయి వేస్తే మనకి 11 బూరెలు రెడీ అయిపోతాయి. అప్పుడు మన నైవేద్యం పెట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత మిగతా బూరెలు అంటే మరి ప్రసాదంగా పెడతాను కదండి, తోటి కోడళ్ళు అత్తగారు ఉంటాయి కదా, అందుకని మా ఆడబడుచుకి అది పంపిద్దాం అనేసి ఇంకొన్ని బూరెలు చేస్తున్నాను అనమాట. ముందుగా అమ్మవారికి వేసేసుకుంటే మనం తర్వాత అమ్మవారికి పూజ చేసేసుకుని దండం పెట్టేసుకుని ఆవిడకి ఈ నైవేద్యాన్ని సమర్పించేసుకుంటే తర్వాత మనం టిఫిను టీ తాగేసిన తర్వాత మిగతా బూరెలు వేయచ్చులే అని చెప్పేసి, అయినా నేనైతే ఆపలేదులేండి, అన్నీ కలిపి వేసేసాను. ఇంకా ఎందుకంటే మళ్ళీ 2 సార్లు పని కిందని చెప్పేసి, ఈయన ఎలాగో బయటకు వెళ్ళారు కదా, లేదంటే ఖచ్చితంగా ఆయన వచ్చేసి ఉంటే మాత్రం ముందు దండం పెట్టేసుకో అంటారు. చెప్పాను కదా, నేను తినేంత వరకు ఆయన రెస్పాన్సిబిలిటీ అనమాట. ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత అలా ఉంటుందేమో అండి. మరి ఇదివరకైతే అంత పట్టించుకుని అనిపించేది కాదు నాకు. ఇప్పుడైతే ఇద్దరికి షుగర్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటనేది ఆయనకు కూడా అర్థమైపోతుంది పాపం. తినేసే అంటూ ఉంటారనమాట. ఇదిగోండి 2వ వాయి బూరెలు కూడా వేసేసాను. ఇవి అమ్మవారి కోసం అనమాట. ముందు 5 వేసాను కదా, ఇప్పుడు 6. ఈ 11 బూరెలు అమ్మవారికి నైవేద్యం. 5 పెడతారు, 11 పెడతారు, 3 పెడతారులేండి, ఎవరు వెసలు బట్టేవాళ్ళు. ఇంకా చేయలేకపోయిన వాళ్ళు, కొంచెం ఇబ్బంది ఏమన్నా ఉన్న వాళ్ళైతే పొంగు బూరెలు కూడా వేసేసి పెట్టేస్తూ ఉంటారు. ఏదేమైనా అమ్మవారికి అన్నీ తెలుసు కదండి, ఏం చేసి పెట్టినా తిరిగి మనం తినేవే కదా. మనం మనసు అర్పించి మన మనసులో ఉన్న మాట ఏదన్నా ఆవిడకి చెప్పుకోవాలి తప్ప, ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు చెప్తున్నాను. ఎవరికైనా చెప్పామంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తూ ఉంటారండి. అందుకే ఏదైనా అది తప్పైనా ఒప్పైనా ఏం జరిగినా అమ్మకే చెప్పుకోవాలండి, తప్పకుండా వింటారు అని నా నమ్మకం అనమాట. మొత్తానికైతే అమ్మవారి కోసం బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా నైవేద్యం పెట్టేసుకోవడమే. మా బాబ్జీ గారు వచ్చేస్తే ఆ రోజు సండేలేండి, ఈ వీడియో అప్లోడ్ చేయడానికి టైం పట్టింది, ఎందుకంటే వీలు పడలేదు ఇది ఎడిటింగ్ అది చేయడానికి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట దీన్ని. ఎందుకంటే తర్వాత మామూలుగా నార్మల్ సైజులో వేసుకున్నాను. ముందు కొంచెం పెద్ద వేసాను కదా అమ్మవారి కోసం అని చెప్పేసి,
తర్వాత ఇలాగ నార్మల్ సైజులో వేసుకున్నాను. తిరగబడవండి బూరెలు, ఎందుకంటే వరిపిండి ఎక్కువ వేసినవి అయితే తిరగబడతాయి, లేదంటే అడుక్కు ములుగుతాయి, బాగా చుట్టూతా వేగుతాయి. కానీ వరిపిండి తక్కువ వేసినప్పుడు తొందరగా తిరగబడవు. మనమే వాటిని అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. బూరెలు అయితే చాలా బాగా వచ్చినాయండి, గలగలలాడతా మంచిగా వచ్చినాయి. అమ్మవారే చేయించుకుంటారులేండి, మనం చేసేది ఏముంది, వాళ్ళు తోడుంటేనే మనం ఏమన్నా చేయగలం. దాన్ని కూడా నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. అలానే ఏదైనా చెడిపోతే ఎందుకు, నా వల్ల ఏమన్నా పొరపాటు ఉందా, చెడగొట్టేసేవంటమ్మా అని అలా కంగారు మాత్రం అస్సలు పడనండి. ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది అనుకుంటాను, లేకపోతే ఏమన్నది ఏం తేడా జరిగిందా అని ఆలోచిస్తానన్నమాట. దేనైనా పాజిటివ్గా తీసుకోవడం మన ఆలోచించడంలోనే ఉంటుంది కదండి. అందుకని చెప్పేసి ప్రతిదానికి కంగారు పడిపోవడం, బెంబేలు ఎత్తిపోవడం అనేది ఉండదు. ఇదిగోండి ఉపహారం కోసం ఇత్తడి పళ్ళడానికి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను. అదిగోండి చక్కగా పచ్చటి అరిటాకు తెచ్చారు బాబ్జీ గారు. ఇప్పుడైతే అమ్మకి నైవేద్యం పెట్టేసుకుంటున్నాను. మాకు తొండంగి సైడ్, మా అమ్మగారు ఊరు సైడ్ అయితే దుర్గాదేవి పండుగ చేసుకుంటే వేప కొమ్మ నరికి తెచ్చుకుని అది వాకిట్లో వేసుకుని చుట్టూతా ముగ్గులు పెట్టుకుని పూజ చేసుకుని పెట్టుకుంటారండి. కానీ ఇక్కడ మా అత్తవారు ఊరు సైడ్ అయితే లోపలే పెట్టేసుకుంటారనమాట. వంటగదిలో అయినా పెట్టుకుంటారు, లేదా దేవుడి గదిలో అయినా పెట్టుకుంటారనమాట. నేనైతే లోపలే పెడుతున్నాను. అందుకే అక్కడ కొంచెం ముందే తడిబట్టి పెట్టేసుకున్నాను. పూజ అయితే అయిపోయింది ఆల్రెడీ, పొద్దున్నే పూజ మా బాబ్జీ గారు చేసేసుకున్నారు. ఇంక నైవేద్యం కోసం ఇలాగా పసుపు రాసి పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకుంటానన్నమాట అండి. ఇదివరకైతే చాకళ్ళు ఉండేవాళ్ళు, ఇంటి చాకళ్ళు ఇంటికి వచ్చి కోడిని కోసి ఆ నైవేద్యాన్ని వాళ్ళు పట్టుకెళ్ళిపోయేవారనమాట. నైవేద్యం ఏదైతే పెడతామో అమ్మవారి కోసం అది చాకలికి ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు అలాగ చాకళ్ళు ఎవరు రావడం లేదండి. ఇకపోతే కోడిని అంటే గుడి దగ్గర పట్టుకెళ్ళి కోయిస్తారనమాట మా వారు. అదిగోండి నైవేద్యం అయితే చలివిడి, వడపప్పు, అప్పం, పాలకాయ, బూరెలు, గాజులు, అమ్మవారికి చీర, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, పువ్వులు, అలాగే శ్రీశైలం నుంచి తీసుకొచ్చిన లడ్డూలు అనమాట. అవి కూడా అక్కడ పెట్టి సాంబ్రాణి వేసి అమ్మకి దండం పెట్టుకున్నానండి. కోడికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి మొక్కించామన్నమాట అమ్మవారికి. మొక్కించి ఇప్పుడు ఈ కోడిని తీసుకెళ్ళి బాబ్జీ గారు కొబ్బరికాయ, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, కోడిని మాత్రం గుడి దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఉపహారం తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళడానికి పట్టుకోవడానికి అది ఎవరు లేరు అని చెప్పేసి అన్నారనమాట. అదిగోండి మొత్తం బూరెలు అయితే అలాగ అయినాయి అనమాట. గలగల్లాడుతున్నాయి, చూస్తున్నారా? చాలా బాగా వచ్చినాయండి, మంచి కలర్ఫుల్గా, మంచి టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి కదా. పెసరపప్పు బూరెలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. ఇదిగోండి లాస్ట్లో కొంచెం పిండి ఉంటే నాకు ఒక పెసరట్టు అయితే వేసేసుకున్నాను. ఇకపోతే కోడిని కోయించుకోవడం, రావడం, తేవడం అన్నీ అయిపోయినాయి. చికెన్ కర్రీ కూడా వండేస్తున్నాను. అదిగోండి గుండెకాయ గుత్తి పళ్ళంగా వేసేసాను అనమాట. ఎలా ఉందండి వీడియో, నచ్చిందా? మీ ఏరియాలో ఎలా చేస్తారు నాకు కామెంట్ చేయండి. మా ఏరియాలో అయితే మేము ఎలా చేసుకుంటాం అదే చెప్పాను కదా. మా ఏరియాలో కూడా ఇప్పుడు మా అత్తవారి సైడ్ ఇలా లోపల చేస్తాం, మా అమ్మగారు ఊరు సైడ్ అయితే వాకిట్లో వేపకొమ్మని వేసుకుని చేస్తారనమాట. అలాగే మా మరదలు కూడా మాతో వచ్చింది కదా, అదైతే వేపకొమ్మ వేసుకుని ఆ చీర, జాకెట్టు, గాజులు అన్నీ ఆ కొమ్మకి తగిలించి పూజ చేసి నైవేద్యం పెట్టిందంట. నాకైతే కొంచెం కుదరక కొంచెం లేట్ అయింది నైవేద్యం పెట్టడానికి. కాకపోతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా తినేయడమే. మా పెద్దవాడు డ్యూటీకి వెళ్ళిపోయాడండి, లేదంటే ఫస్ట్ వాడే తింటాడు. వాడు వచ్చేసరికి ఎలాగో 3 అయిపోతుంది. ఈరోజుకి ఇదేనండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు ఇంకో వీడియోతో తప్పకుండా కలుస్తాను. చెప్పాను కదా, ఈ శ్రీశైలం వెళ్ళొచ్చిన తర్వాత హెల్త్ ఇష్యూలు అది ఇది కొంచెం డిలే అవుతున్నాయి వీడియోస్, ఏమనుకోవద్దు. వీడియోస్ అయితే తప్పకుండా చేస్తాను, తప్పకుండా పోస్ట్ చేస్తానన్నమాట. ఇంకా బెట్టింగ్ వాటి గురించి కూడా వీడియో చేయాలని ఐడియా ఉంది, తప్పకుండా చేస్తానండి. ఎందుకంటే నేను చాలా చోట్ల చాలా వార్తలు వింటూ ఉన్నాను. వాళ్ళు అలా చనిపోయారు, వీళ్ళు ఎలా చనిపోయారు, ఈ అప్పులు కట్టలేక అని చెప్పేసి. నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుందండి. ఆ తల్లిదండ్రుల ఉసురు, ఆ భార్య పిల్లల ఉసురు ఎవరు పోసుకుంటారండి? ఆ ఇల్లు చీకటైపోయినట్టే కదా. వీళ్ళు ఈ దుర్మార్గులు, ఈ దరిద్రులు, వీళ్ళు బతకడం కోసం, వీళ్ళు కోటాను కోట్లు పోగు చేసుకోవడం కోసం ఒక కుటుంబంలో, ఎన్నో కుటుంబాల్లో చీకటిని మిగులుస్తూ ఉన్నారు. అది చాలా బాధగా అనిపిస్తుంది నాకు వింటుంటే, చూస్తుంటే కూడా. దాని మీద కూడా ఒక వీడియో అయితే తప్పకుండా చేస్తాను. చేయమంటారా వద్దంటారా అది కూడా కామెంట్ చేయండి.
ఈరోజుకి ఇదేనండి వీడియో. బాయ్ అండి.